వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇది చూడండి, ఇదైతే శారీ క్లాత్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఇలా క్లాత్ అనేది తక్కువగా ఉన్నందుకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను. అయితే ఈ బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డర్ అనమాట. అయితే హ్యాండ్స్ ఇలా ఇంత గ్యాప్ ఇచ్చేసి ఇలా ఎందుకు వేసాను అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఇటు సైడ్ కూడా క్లాత్ తక్కువ ఉన్నందుకు ఇటు ఒక క్లాత్ జాయిన్ చేశాను, ఇటు సైడ్ ఒక క్లాత్ అయితే జాయిన్ చేశాను. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ పార్ట్ టోటల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. శారీ క్లాత్ కాబట్టి నేను ఇలా మధ్యలో ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టుకున్నానండి కొంచెం సేఫ్టీ గురించి. ఓకేనా? ఇక్కడ బ్యాక్ నెక్ అయితే ఇలా చూడండి. ఈ డిజైన్ అయితే ఆల్రెడీ మనం రెగ్యులర్గా అంటే రిపీటెడ్గా వేస్తున్న డిజైన్ అండి. సూపర్గా ఉంటుంది. ఫ్లవర్స్ కానీ స్మాల్ లీవ్స్ ఉంటాయి. పికాక్స్ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తాయి. బట్ అవుట్లైన్ కూడా ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటిది ఇప్పుడు బ్లౌజ్ మిషన్ పైనే ఉంది, ఇంకా ఫినిషింగ్ చేయలేదు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ బూటీస్ చూడండి, మనం డిజైన్లో మనకి ఏంటంటే 4 కలర్స్ ఇచ్చాను. గోల్డ్, బ్లూ, గ్రీన్, పింక్, ఇలా డిజైన్లో 4 ఇచ్చాను కాబట్టి బూటీస్లలో ఇలా 4 ట్రై చేశాను. ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా అనమాట. అంటే ఎప్పుడు ఒక బూటీలో ఇలా 2 వేస్తాను కదా కలర్స్ అనేటివి, లేదు అంటే ఇవే బూటీస్ టోటల్గా వేసిస్తాను. దీంట్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఒక బూటీలో ఇలా 2 కలర్స్ ఇక్కడ ఇచ్చేసాను, అలాగే ఇంకొక బూటీలో ఇలా 2 కలర్స్ పింక్ అండ్ గోల్డ్ ఇచ్చాను, ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ ఇచ్చేసాను. సూపర్గా కనిపిస్తుందండి చూడడానికి అయితే. చూడండి, ఇలా టోటల్గా బ్లౌజ్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది, అలాగే ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే మనకి ఇక్కడ ఈ బార్డర్ అయితే అవసరం లేదండి. ఇది బ్లౌజ్ అయితే మీరు చూడండి వీడియో స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను, అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఓకేనా? ఇది టోటల్గా అయితే బ్యాక్ నెక్ అయితే కలర్ఫుల్గా వచ్చేసింది. హ్యాండ్స్ అయితే ఇలా వేసేసాను. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది అంటే, నేను ఇది బ్లౌజ్ అయితే వర్క్ స్టిచ్చింగ్ అయితే చూసారు కదా, స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తుంటే నాకు ఈ బ్లౌజ్ అర్జెంటుగా కావాలి అని చెప్పేసి వాళ్ళు కస్టమర్ ఫోన్ చేశారనమాట. కాబట్టి నేను ఇలా లాంగ్ వీడియోలో టోటల్గా చూపించలేకపోయాను. ఇది మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు తెప్పించాను అనమాట. అంటే తెలిసిన వాళ్ళదే బ్లౌజు కాబట్టి నేను ఆల్రెడీ వాళ్ళు వేసుకున్నారు. చూడండి, నేను బ్లౌజ్ అనేది మళ్ళీ మీకు చూపించడం గురించి అయితే తెప్పించాను. చూడండి, ఇలా ఉంది. మనకి ఈ వర్క్ ఏంటంటే ఫ్లవర్స్ వస్తాయి, టోటల్గా చిన్నగా ఇలా కాడలు వచ్చేస్తాయి అనమాట. బాగుంటుంది డిజైన్ అయితే. స్టిచ్చింగ్ తర్వాత అయితే లుక్ ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ బట్టి వేరియేషన్. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏం చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి, ఇది నేను శారీ క్లాత్ మీదనే వేసాను. అయితే శారీ క్లాత్కి బార్డర్ వస్తుంది కదా, పెద్ద బార్డర్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ప్లెయిన్ వచ్చిన దగ్గర నేను వర్క్ వేసేసి ఆ క్లాత్ అనేది ఇక్కడ జాయిన్ చేశాను. చూడండి, ఇక్కడ మన వర్క్ వస్తుంది. మనకి ఇక్కడ ఇలా ఉంటే ఏంటంటే ఒక లుక్ అనేది బాగుంటుంది, కొంచెం గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా వేస్తే ఇలా నేను ఒక 2-3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. ఇలా బార్డర్ కింద ఇలా మన వర్క్ బార్డర్ వేసి. అయితే ఈ డిజైన్లో ఏంటంటే మనకి ఇక్కడ నెక్ దగ్గర చూడండి ఇలా పికాక్స్ ఉన్నాయి కదా, ఈ పికాక్స్ హ్యాండ్కి కూడా వస్తాయి, ఇలా హ్యాండ్కి కూడా వస్తాయి. బట్ ఏంటి అంటే ఇలా బార్డర్ కింద ఇలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్లవర్ది కూడా ఉందన్నమాట. ఇదే డిజైన్లో ఫ్లవర్ బార్డర్ ఉంది, అలాగే పికాక్ బార్డర్, 2 బార్డర్స్ అయితే ఆప్షన్ ఉంది మనకు. అయితే ఈ బార్డర్ పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ బార్డర్ పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేను కస్టమర్కి అదే చెప్పాను. అయితే వాళ్ళు సరే ఇదే పెట్టేసి అన్నారు. పికాక్ది అయితే మనకు నార్మల్గా బార్డర్ లేకుండా వేస్తాం కదా, అది అలా ఉంటుందన్నమాట. అది ఒక లుక్ వస్తుంది. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలా కూడా ఒక డిజైన్ వేసాను, అది కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. అంటే ఈ బ్లౌజ్ ఏంటంటే నేను దాదాపు దీపావళి తర్వాత వేసిన ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది ఫస్ట్ బ్లౌజ్, దీపావళి తర్వాత వేసిన ఫస్ట్ బ్లౌజ్. కాకపోతే కొంచెం వీడియో అనేది లేట్ అయిపోయింది. మొన్న కొన్ని వీడియోస్ అనేటివి డిలీట్ చేస్తుంటే వీడియో కనిపించింది, అయ్యో ఈ వీడియో పెండింగ్లో ఉందని చెప్పేసి నేను మళ్ళీ వీళ్ళకి కాల్ చేసి బ్లౌజ్ అయితే తెప్పించాను. బూటీస్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను, ఇలా 2 కలర్స్ బూటీస్ వేస్తున్నా అని చెప్పేసి. ఇలా చూడండి,
ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. మనకి డిజైన్ ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా ఉంది చూడండి. అయితే వీళ్ళతోటి నేను కాల్ చేసి మళ్ళీ బ్లౌజ్ తెప్పించాను. అయితే వాళ్ళు ఈ బ్లౌజ్ ఇచ్చారు, అలాగే ఇంకొక వర్క్ కూడా ఇచ్చారు. అది స్టిచ్చింగ్ అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా వర్క్ అయితే అవ్వలేదు. అయితే ఇది మళ్ళీ వాళ్ళు ఇచ్చేసేయాలి కాబట్టి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా, ఎందుకంటే ఈ డిజైన్ ఇలా బార్డర్ వేసి ఇలా వేసాను కదా, ఇది ఈ డిజైన్కి ఫస్ట్ టైం. నేను వేరే డిజైన్ వేసాను అదొకటి, ఈ డిజైన్ ఇలా వేయడం ఫస్ట్ టైం కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే ఇలా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక పికాక్స్ వచ్చిన బార్డర్ కూడా వేసుకోవచ్చు, బట్ అది ఏంటి అంటే ఇక్కడ మనకి ఇది బార్డర్ చూడండి ఇలా ఒక 2.5 ఇంచెస్ వరకు ఇది వచ్చింది. అది ఏంటంటే ఇలా పికాక్స్ వస్తాయి కాబట్టి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఈ బార్డర్ అనేది ఇక్కడ సెట్ అవ్వదు, ఇది కొంచెం ఇంతవరకు వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు వాళ్ళు ఓకే అంటే అలా వేసుకోవచ్చు, లేదు అంటే పికాక్ బార్డర్ వేసేసి పైన పఫ్ పెట్టుకుంటారు కదా బాహుబలి హ్యాండ్స్ అని చెప్పేసి, అలా పఫ్ హ్యాండ్స్కి ఆ పికాక్ బార్డర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలాగ పట్టు బార్డర్కి కావాలనుకున్నప్పుడు ఇది వేసుకోండి, బాహుబలి హ్యాండ్స్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ పికాక్స్ వచ్చింది అయితే వేసుకోండి. ఓకే, బాగుంది కదా, ఫినిషింగ్ అయితే బాగా వచ్చేసింది. ఓకేనా. ఇంకొక బ్లౌజ్ అయితే చూసేయండి. ఇలా చూడండి, ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ పింక్ పైన పికాక్ డిజైన్ సింపుల్గా ఉంటుంది. పికాక్స్ అనేటివి ఇలా దగ్గరికి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అవునా కదా, మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ డిజైన్ ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, కొంచెం క్లాస్ లుక్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ డిజైన్ టీచర్స్ కానీ లేదంటే ఇంకా జాబ్ చేసే వాళ్ళు కానీ అఫీషియల్ లుక్ అయితే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అయితే ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చండి. చూడడానికి నైస్గా సింపుల్గా కనిపిస్తుంది అన్నట్టు. మీకు దీని శారీ అయితే చూపించాను ముందు ఒక వీడియోలో, ఈ బ్లౌజ్ అయితే వర్క్ అవుతుంటే చూపించాను కదా, ఇప్పుడు ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ బూటీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇలా సాదా కటింగ్లో వేసేసాను. ఇక్కడికి వచ్చేసి శారీ చూసండి, శారీ మొత్తం ఇలా సిల్వర్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. బార్డర్లో వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందన్నమాట. ఇక హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ చూడండి, ఇలా హ్యాండ్స్కి కూడా 2 పికాక్స్ వచ్చేస్తాయి. మనకు బార్డర్ ఉంటుంది. బూటీస్ అయితే మనం ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్ ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. బూటీస్ ఇవే వేయొచ్చు, ఇంకా వేరేవైనా వేసుకోవచ్చు అండి, పర్వాలేదు, మన ఇష్టం. ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ వచ్చేసాయి. కస్టమర్ కూడా ఒక పిక్ చూసి దాంట్లో ఉన్న బూటీసే అడిగారు కాబట్టి ఇలా అయితే వేసాను. ఓకేనా. 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? టోటల్గా ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి.